సంజయ్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఆడోళ్ళు పోయి బతుకమ్మలు ఆడుకుంటే అక్కడికి పోతే ఆడోళ్ళు రానిచ్చే పరిస్థితులు లేదు. మొగ్గాట అయితే మొగ్గు పోటీలు జరిగితే ముగ్గు కాడికి పోయే పరిస్థితి లేదు. లాస్ట్ ఆఫ్ స్కూళ్ళలో బెంచులు దుడిస్తే అవి మంచిగా కలర్లు వేసిన బెంచులు సిరిసిల్ల కలర్ అక్కడ ఎవ్వడు దేక్తలేడు. ఎట్లయినా లైమ్ లైట్లకు రావాలి. మొన్న బొట్టే నేను మా ప్రభుత్వం వస్తే ఆడవాళ్ళందరూ బొట్టు పెట్టుకోవాలని ఎమోషనల్ సెంటిమెంట్ చేస్తామని చూసి చెప్పుతో పలాగొట్టింది ఇంకోసారి మాట్లాడకుండా. బ్రదర్ ఇవాళ ఇదంతా చేసేది ముస్లింలు కాదు, హిందువులే ఆలోచన చేస్తారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తే తెల్లాలేస్తే మేము మొన్న ఒక స్వామిని కొట్టిండ్రు ఒక ఛానల్లో, అక్కడికి వెళ్ళి ఇంకా పిచ్చిలేసిపోయింది. అరే పాపం ఆయన మంచి మాటలు చెప్పిండు, ఆయన ఏం చెడ్డ మాటలు చెప్పాడు. హిందువుల చేతిలో మీ చేతిలో హిందువులకి రక్షణ లేదు. అది హిందూ ఖత్రేమే హే. ఎవరి బీజేపీ వాళ్ళు చేయబట్టి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయబట్టి కాదు, బీజేపీ వాళ్ళు చేయబట్టి. బీజేపీ వాళ్ళు రాజకీయంగా ఎట్లా వాడుకుంటున్నట్టే ఇలా సంతోష్ సామీలు కూడా తిక్కలేసి ఉన్నారు ఈరోజు.